హలో అందరికీ, ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. తయారు విధానం అయితే చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎంతమందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. బెండకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం తయారు విధానం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం బెండకాయలను అయితే ఒక 3 times వాష్ చేసుకొని ఈ విధంగా అయితే మనం ఆరబెట్టుకోవాలి. మనకి బెండకాయలు అనేది బాగా ఆరితే మనకి ఇట్లా జిగుడు ఉండకుండా బాగుంటుంది ఫ్రై. ఇట్లా ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం బెండకాయల్ని. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి. కల్యామాకు అయితే వేసుకున్నాక కట్ చేసుకున్న బెండకాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు. ఇప్పుడైతే ఈ విధంగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎంతో సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్నాక మనం మూత అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మూత తెచ్చుద్దాం. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడైతే ఒకసారి కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే మనం చిన్నులపై కారం అయితే వేసుకుందాం. ఈ వీడియో అయితే యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎవరికన్నా ఈ చిన్నులపై కారం వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే చూడండి. లేదంటే నేను బయోలో లింక్ ఇస్తాను. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. చూసారా ఎంతో సింపుల్గా టేస్టీగా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. బాయ్.